ఏపీ పవర్ న్యూస్ ప్రత్యేక కథనం. కళ్యాణంలోవా మహాశివరాత్రి ప్రత్యేక కథనం. నమస్కారం. అనకాపల్లి జిల్లా ఆధ్యాత్మిక శోభతో పరవశిస్తోంది. ప్రకృతి ఒడిలో పరమశివుడు కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం కళ్యాణపులోవా మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. కోటవరట్ల మండలం కొత్తకోట సమీపాన వెలిసిన ఈ స్వయంభూ క్షేత్రం భక్తజన సంద్రం కాబోతోంది. శివయ్య నామస్మరణలతో కొండ కోనలు ప్రతిబింబిస్తున్నాయి. దీనిపై మా ప్రతినిధి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అనకాపల్లి జిల్లాలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం కళ్యాణపులోవా. ప్రకృతి మాతే స్వయంగా పరమశివుడికి అభిషేకం చేస్తున్నట్లుగా ఉండే ఈ క్షేత్రం మహాశివరాత్రి వేళ మరింత సుందరంగా ముస్తాబైంది. ఎటు చూసినా దట్టమైన అడవులు, జాలువారే జలపాతాల మధ్య వెలిసిన ఈ స్వయంభూ మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడి కొలువైన శివయ్యను దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా వివాహం కాని యువతీ యువకులు ఇక్కడి స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటే వారికి వెంటనే కళ్యాణ గడియలు వస్తాయని నమ్ముతారు. అందుకే ఈ లోవకు కళ్యాణపులోవా అనే పేరు సార్థకమైంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ కమిటీ మరియు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచే అభిషేకాలు, ప్రత్యేక పూజలు ప్రారంభం కానున్నాయి. జలపాతాల వద్ద భక్తుల స్నానాల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. రాత్రంతా జాగరణ చేసే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అటు కొత్తకోట పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఉమ్మడి విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి ఆధ్యాత్మికతకు, ప్రకృతి సౌందర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే కళ్యాణపులోవా శివయ్య నామస్మరణతో పులకించిపోతోంది.